2025 జూలై 16 బుధవారం నేటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. ఈరోజు ఈ మేషరాశి వారికి సంతానం, విద్య విషయాలలో శుభవార్తలు అందుతాయి. సోదరులతో సఖ్యతగా వ్యవహరిస్తారు. సమాజంలో పలుకుబడి పెరుగుతుంది. చేపట్టిన వ్యవహారాలలో విజయం సాధిస్తారు. దైవ అనుగ్రహంతో వ్యాపారాలు లాభాల బాట పడుతాయి. ఉద్యోగాలు ఆశించిన పురోగతి సాధిస్తారు. ఈరోజు ఈ మేషరాశి వారికి బాగుంది అని చెప్పవచ్చు. తదుపరి వృషభ రాశి. ఈరోజు ఈ వృషభ రాశి వారికి వాహన ప్రయాణాలలో జాగ్రత్త అవసరం అని చెప్పవచ్చు. చేపట్టిన పనులలో అధిక శ్రమతో స్వల్ప ఫలితాలు పొందుతారు. చిన్ననాటి మిత్రులతో మాట పట్టింపులు కలుగుతాయి. దయాదులతో ఆస్తి వివాదాలు కలుగుతాయి. వృత్తి వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి అని చెప్పవచ్చు. ఉద్యోగ ప్రయత్నములు అంతగా అనుకూలించవు. ఈరోజు వృషభ రాశి వారికి అంతంత మాత్రంగా ఉంది అని చెప్పవచ్చు. తదుపరి మిథున రాశి. ఈరోజు ఈ మిథున రాశి వారికి ముఖ్యమైన వ్యవహారాలలో తొందరపాటు నిర్ణయాలు చేయడం మంచిది కాదు అని చెప్పవచ్చు. ఇంట బయట ఊహించని చికాకులు ఎదురవుతాయి. దూర ప్రయాణాల సూచనలు కనిపిస్తూ ఉన్నాయి. జీవిత భాగస్వామి ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించాలి అని చెప్పవచ్చు. వృత్తి వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగాలలో అధికారులతో సమస్యలు ఎదురవుతాయి అని చెప్పవచ్చు. ఈరోజు ఈ మిథున రాశి వారికి అంతంత మాత్రంగా ఉంది అని చెప్పవచ్చు. తదుపరి కర్కాటక రాశి. ఈరోజు ఈ కర్కాటక రాశి వారికి ప్రయాణాలలో కొత్త వ్యక్తుల పరిచయం భవిష్యత్తుకు ఉపయోగపడుతుంది అని చెప్పవచ్చు. బంధుమిత్రుల నుండి శుభవార్తలు అందుకుంటారు. చేపట్టిన పనులలో విజయం సాధిస్తారు. ఆర్థిక వ్యవహారాలు సంతృప్తిగా కలిగిస్తాయి. వృత్తి వ్యాపారాలు అనుకూలంగా సాగుతాయి. ఉద్యోగ ప్రయత్నాలు ఫలించి నూతన అవకాశాలు లభిస్తాయి అని చెప్పవచ్చు. ఈరోజు ఈ కర్కాటక రాశి వారికి బాగుంది అని చెప్పవచ్చు. తదుపరి సింహరాశి. ఈరోజు ఈ సింహరాశి వారికి సంతానానికి నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. విలువైన గృహ ఉపకారాలు కొనుగోలు చేస్తారు. చిన్ననాటి మిత్రుల కలయిక ఆనందం కలిగిస్తుంది. మంచి మాట తీరుతో ఇంట బయట అందరినీ ఆకట్టుకుంటారు. సమాజంలో పెద్దల నుండి ప్రశంసలు పొందుతారు. వృత్తి వ్యాపారాలు సజావుగా సాగుతాయి అని చెప్పవచ్చు. ఉద్యోగ బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు. ఈరోజు ఈ సింహరాశి వారికి బాగుంది అని చెప్పవచ్చు. తదుపరి కన్యరాశి. ఈరోజు ఈ కన్యరాశి వారికి దూర ప్రయాణాలు ఆకస్మికంగా వాయిదా వేస్తారు అని చెప్పవచ్చు. కుటుంబ వాతావరణం గందరగోళంగా ఉంటుంది అని చెప్పవచ్చు. ఆదాయానికి మించి ఖర్చులు పెరుగుతాయి. దీర్ఘకాలిక రుణ ఒత్తిడి అధికమవుతుంది. పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. వ్యాపారాలు మందగిస్తాయి. ఉద్యోగాలలో అదనపు పనిభారం ఉంటుంది అని చెప్పవచ్చు. ఈరోజు ఈ కన్యా రాశి వారికి అంతంత మాత్రంగా ఉంది అని చెప్పవచ్చు. తదుపరి తులారాశి. ఈరోజు ఈ తులారాశి వారికి బంధుమిత్రులతో ఊహించని మాట పట్టింపులు కలుగుతాయి. ఆర్థిక ఇబ్బందుల వలన నూతన రుణ ప్రయత్నాలు చేస్తారు. చేపట్టిన పనులలో కొంత నిరాశ కలిగిస్తుంది అని చెప్పవచ్చు. ప్రయాసాలు తప్పవు. ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది అని చెప్పవచ్చు. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు ఉద్యోగాలు అంతంత మాత్రంగా సాగుతాయి అని చెప్పవచ్చు. ఈరోజు ఈ తులారాశి వారికి అంతంత మాత్రంగా ఉంది అని చెప్పవచ్చు.
తదుపరి వృశ్చిక రాశి. ఈరోజు ఈ వృశ్చిక రాశి వారికి నిరుద్యోగులకు నూతన ఉద్యోగ యోగం కలగనుంది. ప్రణాళికతో అనుకున్న పనులు పూర్తి చేస్తారు. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. ఒక వ్యవహారంలో దూర ప్రాంత బంధుమిత్రుల నుంచి కీలక సమాచారం అందుతుంది. వ్యాపారాలలో ఉత్సాహంతో ముందుకు సాగుతారు. వృత్తి ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహాలు అందుతాయి. ఈరోజు ఈ వృశ్చిక రాశి వారికి బాగుంది అని చెప్పవచ్చు. తదుపరి ధనస్సు రాశి. ఈరోజు ఈ ధనస్సు రాశి వారికి వృధా ప్రయాణాలు చేయవలసి వస్తుంది. బంధువులతో తొందరపడి మాట్లాడడం మంచిది కాదు అని చెప్పవచ్చు. కొన్ని వ్యవహారాలు మందకొడిగా సాగుతాయి. దీనివలన నిరాశ కలుగుతుంది. ముఖ్యమైన వ్యవహారాలలో ఆలోచన స్థిరంగా ఉండవు. దైవ దర్శనాలు చేసుకుంటారు. ఉద్యోగాలలో అధికారులతో చర్చలు అంతగా అనుకూలించవు. ఈరోజు ఈ మిథున రాశి వారికి అంతంత మాత్రంగా ఉంది అని చెప్పవచ్చు. తదుపరి మకర రాశి. ఈరోజు ఈ మకర రాశి వారికి ఆర్థికంగా అనుకూల వాతావరణం ఉంటుంది. సంతానం పోటీ పరీక్షలలో విజయం సాధిస్తారు అని చెప్పవచ్చు. కుటుంబ సభ్యుల నుండి శుభవార్తలు అందుకుంటారు. ముఖ్యమైన పనులు అప్రయత్నంగా పూర్తి చేస్తారు. వ్యాపారాలు ఉద్యోగాలలో అంతగా కలిసి రావు అని చెప్పవచ్చు. ముఖ్యమైన పనులు అప్రయత్నంగా పూర్తి చేస్తారు. ఉద్యోగులకు అనుకూలమైన కాలం కాదు అని చెప్పవచ్చు. ఈరోజు ఈ మకర రాశి వారికి అంతంత మాత్రంగా ఉంది అని చెప్పవచ్చు. తదుపరి కుంభరాశి. ఈరోజు ఈ కుంభరాశి వారికి ఆరోగ్య విషయంలో అశ్రద్ధ చేయడం మంచిది కాదు అని చెప్పవచ్చు. ముఖ్యమైన పనులు వాయిదా చేయడం మంచిది అని చెప్పవచ్చు. దూర ప్రయాణం సూచనలు కనిపిస్తూ ఉన్నవి. ఇంట బయట చికాకులు పెరుగుతాయి. సోదరుల నుంచి వివాదాలు కలుగుతాయి అని చెప్పవచ్చు. వృత్తి ఉద్యోగాలలో సానుకూలంగా సాగుతాయి అని చెప్పవచ్చు. వ్యాపార విస్తీరణ ప్రయత్నాలు మందకిస్తాయి. ఈరోజు ఈ కుంభరాశి వారు కొంత జాగ్రత్త వహించాలి అని చెప్పవచ్చు. తదుపరి చివరిగా మీనరాశి. ఈరోజు ఈ మీనరాశి వారికి ఆర్థిక వ్యవహారాలు గతం కంటే మెరుగ్గా ఉంటాయి అని చెప్పవచ్చు. సన్నిహితుల నుంచి అవసరానికి ధన సహాయం అందుతుంది. దీర్ఘకాలిక రుణాలు తీర్చగలుగుతారు. అప్పుల నుండి వీరికి విముక్తి లభిస్తుంది. వృత్తి ఉద్యోగాలలో మంచిగా రాణిస్తారు అని చెప్పవచ్చు. శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. వ్యాపారాలు నూతన పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగమున అధికారుల అనుగ్రహంతో హోదాలు పెరుగుతాయి. ఈరోజు ఈ మీనరాశి వారికి చాలా బాగుంది అని చెప్పవచ్చు. స్వస్తి. ఇక్కడితో నేటి రాశి ఫలాలు ముగిశాయి. రేపు ఇంకొక వీడియోలో రేపటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయో ఇంకొక వీడియోలో తెలుసుకుందాం. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మంచి వీడియోస్ కోసం ఇప్పుడే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపు ఇంకొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ తేజు ఎపిక్ బుక్. ప్లీజ్ సబ్స్క్రైబ్.